వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడైతే మలేషియాలో గార్డెన్స్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్స్, అలాగే బోల్డ్ అండ్ లైన్ డాన్సెస్ చాలా సందడిగా అయితే జరుగుతుంది. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసి ఈ వ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ఇప్పుడైతే కింద అయితే లైన్ డాన్స్ కోసం అయితే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో దానికోసమే మేము కూడా వెయిటింగ్ అనమాట. సో ఆ లైన్ డాన్స్ చూస్తూ అలాగే డెకరేషన్ ఎంజాయ్ చేస్తూ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. లైన్ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ అంతలోనే అయిపోయిందండి. ఏంటబ్బా అయిపోయిందని మేము అనుకుంటున్నాం. మా దక్షి కూడా బిక్కు మొహం వేసింది అనమాట, ఏంటా అని చెప్పేసి. సో మేమైతే కాస్త లేట్గా వచ్చామన్నమాట. ఆల్రెడీ పోల్ మీద లైన్ డాన్స్ అంతా వేసేసి కిందకి దిగి ఉందన్నమాట. సో మేము అనుకున్నాము అప్పుడు స్టార్ట్ అవుతుందేమో కింద అని అనుకున్నాము, కానీ అది ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, అప్పుడు వరకు గుంపులుగా మొత్తం అంతా ఒక చోటు చేసి ఎలా ఉన్నారో క్రౌడ్ అంతా ఇందాక. సో అలా అయిపోయిందో లేదో ఎక్కడ వాళ్ళు అక్కడైతే షాపింగ్లో బిజీ అయిపోయారు, ఇంకా ఫోటోషూట్స్లో కూడా బిజీ అయిపోయారు అనమాట. అందరు అలాగా పక్కకు జరిగిపోయారనమాట. సో కింద అయితే అంత ఫాస్ట్గా అయితే గ్యాదరింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేశారు, అంతే ఫాస్ట్గా క్లీనప్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అన్ని పోల్స్ కూడా అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు, కానీ ఎటువంటి డిసప్పాయింట్ అయితే అక్కర్లేదండి. సో నేనైతే ఫుల్ లెంత్ వీడియో కేవలం లైన్ డాన్స్ని షూట్ చేసేసి ఆల్రెడీ మన ఛానల్లోనే ఆల్రెడీ రిలీజ్ చేసేసాను. ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఇప్పుడు డిస్క్రిప్షన్లో కూడా కింద ఇస్తాను, సో దాని లింక్ పెట్టేస్తాను. ఫుల్ లెంత్ చూడండి, చాలా బాగుంటుంది అనమాట. యాక్రోబాటిక్ లైన్ డాన్స్, ఆ పోల్స్ మీద నడుస్తూ డాన్స్ వేస్తారు, ఎంత బాగుంటుందో రియలిస్టిక్గా చాలా బాగుంటుంది. సో తప్పకుండా వెళ్ళైతే చెక్ చేసేసేయండి. ఇప్పుడు ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వ్యూస్ కూడా అంత బాగుంటాయి అన్నమాట. సో మొత్తం అంతా మాల్ అంతా చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్తో ఫుల్ అదర్ కొట్టేశారనమాట. సో 1 by 1 అలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మొత్తం అందరు ఫోటోగ్రాఫర్లు మోడల్సేనండి. ఎందుకు అంటున్నానంటే, సో మొత్తం అంతా కూడా చైనీస్ న్యూ ఇయర్ కోసం వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకొని చాలామంది అయితే వచ్చేసారండి. సో మనకైతే ఎలాగా మనకి ఇండియన్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం ఇండియన్ అవుట్ఫిట్ ఎలా వేసుకుంటామో, చక్కగా చీర కట్టుకొని చూడిదార్స్ వేసుకొని, అదే జెంట్స్ అయితే పంచ్ కట్టు, కుర్తీస్, పైజామాస్ అవన్నీ వేసుకుంటాం కదా. సో సేమ్ అలాగే చైనీస్కి కూడా వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఉంటుంది. సో అది వేసుకొని చాలామంది వచ్చారు. ఇక్కడ కాంపిటీషన్స్ కూడా జరిగాయి అనమాట. సో మనకు కూడా శారీ డ్రాపింగ్ కాంపిటీషన్స్ చక్కగా పెడుతూ ఉంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా పెట్టారనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళందరికీ ప్రైజెస్ కానీ, అలాగే కంటిన్యూస్గా ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని కూడా అరేంజ్ చేశారండి. ఒక 1 week పాటు జరిగిందనమాట. సో చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసి ఇక్కడైతే ఫోటో దిగి వాళ్ళని జస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పేజ్లో పోస్ట్ చేసేసి వాళ్ళని ట్యాగ్ చేయమని చెప్పారు. అలా ట్యాగ్ చేసిన తర్వాత వాళ్ళని వెళ్ళి మనం ఆ పోస్ట్ చూపిస్తే మనకి ప్రింట్స్ కూడా ఇస్తారనమాట ఫ్రీగా. సో ఫ్రీగా వాళ్ళే ఫోటో తీసి వాళ్ళే ప్రింట్స్ కూడా ఇస్తున్నారనమాట. చాలా బాగా పెట్టారు ఆ కాన్సెప్ట్ కూడా. సో మొత్తం అందరూ అయితే బిజీగా తీసేసుకుంటున్నారు. సో వాళ్ళందరూ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్తో పాటు మెయిన్గా వాళ్ళందరూ కూడా రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తారనమాట. సో చైనీస్ న్యూ ఇయర్ అంటే మీకు డెకరేషన్ ఇవంతా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా కూడా మనకి రెడ్ కలర్ ల్యాంప్స్ అవే కనిపిస్తూ ఉంటాయి. సో మనం అనుకుంటాం కదా, ఏముందలే అబ్బా చైనీస్ న్యూ ఇయర్ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెడ్ ల్యాంప్సే కదా అని. అలా కాదండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యూనిక్నెస్ తీసుకురావడం కోసం ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డెకరేషన్ అయితే చేశారు. సో ఇదైతే గార్డెన్స్ మాల్లో ఈ విధంగా ఫోటో బూత్స్ లాగా వరుసగా పెట్టారనమాట.
సో చాలా యూనిక్గా చాలా బాగుంది. సేమ్ ఇలాంటిది లాస్ట్ టైం కూడా పెట్టారు, కానీ లాస్ట్ టైం ఏంటంటే ఒక పల్లెటూరు వాతావరణం అలా పెట్టారు. ఇదైతే మొత్తం అంతా స్ప్రింగ్ సీజన్ లాగా మంచి బ్లాజమ్గా ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మన ఇంట్లోనే ఇది కూడా టీ టైంలో బాల్కనీ టైప్లో పెట్టారనమాట. చాలా బాగుంది కదా, సీటింగ్ అరేంజ్ చేసి ఆ టేబుల్ ఆ ఫ్లవర్ వాజ్ ఇవన్నీ పెట్టి దక్షి వాళ్ళ డాడీ సరదాగా అలా ఆడుకుంటూ తాగుతున్నారనమాట. సో మొత్తం అందరు కూడా చాలా బాగా సెల్ఫీ స్టిక్స్ ఏంటి ఇంకా ఐపాడ్స్ రకరకాలవన్నీ తీసుకొచ్చారండి ఫొటోస్ కోసము. కెమెరాలు పట్టేసుకుని ఫ్యామిలీ మొత్తం అందరు దిగేస్తే ఎంత బాగా అనిపించిందో, చాలా చూడముచ్చటగా అనిపించింది అనమాట. అందరూ అలాగా ఫొటోస్ తీసుకుంటుంటే ఆ డెకరేషన్ ఎంజాయ్ చేస్తూ. సో మనం ఎక్కడికైనా జనరల్గా ఒక పార్క్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తే ఆ కలర్ఫుల్గా ఉంటే చాలా ప్రశాంతంగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా మనకి. సో అలాగే మన మాల్లో కూడా ఇంత డిజైన్గా తీసుకురావడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంట్లో కర్టెన్స్, జనరల్గా మనం టేబుల్ అరేంజ్ చేసి ఒక బాల్కనీ దగ్గర ఒక విండో దగ్గర ఎలా ఉంటుందో సెటప్, ఒక ఫ్లవర్ వాజ్ పక్కన అదంతా పెట్టేసి అలా ఎక్కడికి వెళ్తే అక్కడ మా దక్షి జీవించేస్తుంది అనుకుంటే, అక్కడ ఏదో పిల్లో ఉంటే దాన్ని పట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పార్క్ లాగా, పార్క్లో మనకి టేబుల్స్ అవన్నీ వేసి పెట్టుంటారు కదా, పక్కన ఈవిడెవరికో చాలా చలేసేస్తున్నట్టుంది. ఏసీ అయితే మామూలుగా లేదు, చాలా కూలింగ్గా ఉంది నిజంగానే. సో ఆవిడైతే మొత్తం ఆ ష్రగ్తోనే దుప్పటి చేసేసి అక్కడ చల్లగా కూర్చున్నారు అనమాట. పార్క్లో కూర్చున్నట్టే కూర్చున్నారు నిజంగా. సో చూస్తున్నారు కదా అందరికి ఫొటోస్ సరదాగా అలా తీసుకుంటున్నారు. మా దక్షికి అయితే ఒక డౌట్ వచ్చేసింది అనమాట. సో మోస్ట్లీ అందరూ కూడా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు కదా మమ్మీ, మరెందుకు నువ్వు నాకు రెడ్ వేయకుండా బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చావు అని అడుగుతుంది. సో మొత్తం అంత డెకరేషన్ అంతా రెడ్గా ఉంటే మనం కూడా రెడ్గా ఉంటే కనిపించాం కదా దక్షి, అందుకే బ్లూ వేసానని చెప్పాను. సో ఏదో కాంప్రమైజ్ అయినట్టుంది అనమాట, నా మాటలు కొంచెం కన్విన్స్ అయింది. సో నెక్స్ట్ ఇంకా దుర్గేష్ గారు కాసేపు నేను కాసేపు అలాగా వంతులు వేసుకోవాలి కదా మరి. ఇప్పటి వరకు నేను ఫోటోగ్రాఫర్ అయిపోయాను, కాసేపట్లో దుర్గేష్ గారు తీసుకొని నన్ను అలా కవర్ చేశారనమాట. ఇద్దరం అలా షేర్ చేసుకుంటూ వ్లాగ్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాము. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ పింక్ హ్యాంగింగ్ ఫ్లవర్స్తో పాటు కింద కూడా న్యాచురల్ సెటప్ లా పెట్టారు. కానీ మా దక్షి అక్కడ ఏదో పట్టేసుకుంటుందేమో, దుర్గేష్ గారికి భయం అనమాట. ఎక్కడంటే అక్కడ పెట్టేసి చేతులు ఎలా నలుగుతాయేమో, జాగ్రత్తగా కూర్చో జాగ్రత్తగా అది ఇది అని చెప్తా ఉన్నారు దుర్గేష్ గారు. సో దాన్ని అయితే ఫాలో అయిపోతుంది. ఇదైతే ఇల్లులు ఉంటాయి కదండి మనకి రాయలసీమ సైడ్ కానీ అటువైపు పొడువుగా ఇల్లులు ఉన్నాయన్నమాట. రూమ్ లోపల రూమ్ కట్టుకుంటూ వెళ్తుంది కదా, సేమ్ అలాగే అనిపించింది నాకు ఇక్కడికి వచ్చి చూస్తే. సో మొత్తం అంతా అలా పెట్టేసి ఫోటోల్లో బిజీగా ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ ఫ్రేమ్లో మనం ఎక్కడ అడ్డు అయిపోతామో అనిపించింది అనమాట. సో వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళ చాయిస్కి వదిలేసామని చెప్పి మేము లైట్గా అలా తిరుగుతున్నాము. సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నాకైతే ఈ ఫ్లవర్స్ ఈ చెట్లు అయితే చాలా బాగా నచ్చాయి. ఆ హ్యాంగింగ్స్ అవన్నీ కూడా చాలా సరదాగా ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో నిజంగా అసలు. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేసేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మాకు ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ అయితే ముందుకు రావాలనిపిస్తుంది కదా మరి. సో నెక్స్ట్ అయితే ఇంకా పర్ఫార్మెన్సెస్ కూడా ఇక్కడ లయన్ డ్యాన్స్ అని చెప్పేసి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1 o'clock అరేంజ్ చేశారు. అలాగే ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇంకా కూడా చాలా అంటే యుద్ధాలు జరిగినప్పుడు వార్స్ అలాంటి డ్యాన్సెస్ కానీ, సో చాలా థీమ్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయండి ఈ 1 month కూడా. ఎవ్రీడే అంటే కీప్ ఎంటర్టైనింగ్ అన్నట్టు ఎవ్రీ 1 hourకి 3 o'clockకి 1 o'clockకి 5 o'clock అట్లా టైమింగ్స్ పెట్టేసి చక్కగా పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేశారనమాట. అలాగే ఈ వీకెండ్స్ వచ్చినప్పుడు ఎక్కువ క్రౌడ్ వస్తుంటారు కదా, యూజువల్గా కంటే వీక్డేస్లో కంటే వీకెండ్స్లో అందరు కూడా బయటికి వెళ్ళడం కానీ ఇంకా ఇలాంటి ఫెస్టివల్ టైంలో ఇంకా ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఆ రోజు అయితే ఫుల్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా పెట్టేశారు. మిగతా వీక్ డేస్లో ఏంటంటే కొన్ని పర్ఫార్మెన్సెస్ అనమాట. ఇక్కడ కూడా ఈ డెడ్ ఎండ్కి వచ్చాము మేము, అటు సైడ్ నుంచి నడుచుకుంటూ సరదాగా ఇలా చూసుకుంటూ వస్తే ఇక్కడ కూడా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది చూడండి. ఇక్కడ కూడా వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అవన్నీ వేసుకొని కూడా ఇక్కడ కూడా డ్యాన్స్ అవన్నీ కూడా జరిగాయి అనమాట. ఫేస్ పెయింటింగ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెయింటింగ్, ఇంకా చాలా డిఫరెంట్ థీమ్స్తో వాళ్ళకు ఉండేవన్నీ కూడా యాక్టివిటీస్ అవన్నీ ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఆర్ట్స్ అని చెప్పేసి డిజైనర్ ఆర్ట్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నారు కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరు రెడ్ వేసేసుకున్నారనమాట. మోస్ట్లీ అందరు రెడ్గా కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా. సో ఇందాక పైన నుంచి మనం చూసినప్పుడు మొత్తం పోల్స్ పెట్టినారు కదా, సో
సో అక్కడ మేము నిల్చో ఉన్నాము. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ అయిపోయింది, ఎంత ఫాస్ట్గా క్లీనప్ చేసేసారో అంత ఫాస్ట్గా క్లీనప్ అయిపోయింది. సో వీడియో అయితే మీకు నచ్చింది కదా, మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఇంకా కొంతమందికి అయితే మన వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా షేర్ చేయకపోతే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసేది మరి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో మాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Like, share, subscribe. That's the killer is.